गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురువును త్రిమూర్తులతో పోల్చారు ఆర్యులు. విద్యార్థుల్లో జ్ఞానజ్యోతులు వెలిగించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులు దేశ ప్రగతి సాధకులు. ప్లేటో, అరిస్టాటిల్తో పాటు వివేకానందుడు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జ్యోతిరావు పూలే వంటి దిగ్గజాలు మన దేశంలో విద్యా వ్యాప్తికి పునాదులు వేసిన దార్శనికులు. It is necessary that each one of us should think that the purpose of education is not merely physical fitness or mental alertness. It is the growth in spiritual sensitivity. Unless we develop that kind of spiritual sensitivity, we cannot be regarded as properly educated. ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, వీటికే ప్రపంచాన్నే మార్చే శక్తి ఉంది అని నినదించిన మలాలా ఆధునిక విద్యా జగతికే స్ఫూర్తి. One child, one teacher, one book and one pen, they can change the world. తక్షశిలలో ఉపాధ్యాయునిగా ప్రారంభమైన ఆచార్య చాణక్యుని ప్రస్థానం గుప్తుల స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. సర్వం త్యజించి జ్ఞానజ్యోతులు వెలిగించడానికి కట్టుబడిన గౌతమ బుద్ధుడి బోధనలు విశ్వవ్యాప్తమయ్యాయి. ప్రపంచ పటంపై ఆ కరుణామయుడి బోధనలు మార్మోగుతూనే ఉన్నాయి. గురు శిష్య పరంపర భారత ఖండంలో ఒక ప్రాచీన సంప్రదాయం, ఒక తేజోమయమైన జీవన విధానం. విద్యకు గురు శిష్య బంధానికి పవిత్ర నిర్వచనం చెప్పిన జీవగడ్డ ఇది. యుగయుగాలుగా ఆదర్శమూర్తిగా పూజలందుకుంటున్న శ్రీరామచంద్రుడు కూడా వశిష్ఠ మహర్షికి శిష్యుడే. నైతిక జీవన చిత్రపటంగా తన జీవితాన్ని శ్రీరాముడు నిలుపుకోవడానికి పాల వయసులో వశిష్ఠ మహర్షి చెప్పిన నీతి కథలే కారణం. విశ్వామిత్రుడు నేర్పిన శస్త్ర విద్యా పాండిత్యం వల్లే కదా మహాబలశాలి అయిన రావణ బ్రహ్మను శ్రీరాముడు అవలీలగా జయించింది. సర్వనాటక సూత్రధారిగా ద్వాపర యుగాన్ని ఏలి భగవద్గీతతో విశ్వానికి మార్గనిర్దేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సాందీపని ఋషివాకిట చిన్నారి విద్యార్థియే కదా. వీరాధివీరుడిగా అర్జునుడిని తీర్చిదిద్దింది గురువు ద్రోణాచార్యుడే కదా. వివేకానందుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కబీర్, రామకృష్ణ పరమహంస, ఆచార్య నాగార్జునుడు ప్రపంచానికి మీదు మిక్కిలి మన దేశానికి విజ్ఞాన గనులు కారా. స్వయంగా తన భార్య సావిత్రిబాయిని ఉపాధ్యాయురాలిని చేసిన జ్యోతిరావు పూలే ప్రాతఃస్మరణీయుడు. అబ్దుల్ కలాం భారత రత్న అయినా చివరి శ్వాస వరకు ఉపాధ్యాయునిగా జ్ఞానాన్ని పంచినవారే. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, జమీందారీ భూస్వామ్య వ్యవస్థలు కూలిపోయాయి. ఈ నవీన యుగం విజ్ఞాన సమాజంగా అంకురించింది. అక్షరాలే అణ్వాయుధాల కన్నా
ప్రభావవంతమైనవనే భావన నెలకొంటోంది. సమాచార డిజిటల్ విప్లవాల కాలం ఆవిష్కృతమయ్యింది. ప్రపంచీకరణ నేపథ్యంలో సంకుచిత కుల మత అడ్డుగోడలు కూలిపోతున్నాయి. ప్రాంతీయ దేశ సరిహద్దులు చెరిగిపోతున్నాయి. పోటీ ప్రపంచంలో సత్తా ఉన్నవారే నిలబడతారు. అందుకే దార్శనికులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా 10,000 మంది ఉపాధ్యాయులను నియమించింది. రాష్ట్రంలోని బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. తద్వారా దేశ ప్రగతికి రూపకల్పన గావిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రాథమిక పాఠశాలలు 34,623 ఉన్నాయి. అలాగే మాధ్యమిక పాఠశాలలు 5,429, ఉన్నత పాఠశాలలు 6,605, మొత్తం 46,657 ఉన్నాయి. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 41,42,900 మంది. ఉపాధ్యాయుల సంఖ్య 1,85,352 మంది. ఇప్పటికీ కూడా వృత్తి పట్ల, వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలల పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కడప జిల్లాలో కలసపాడులో సొంత డబ్బులతో పాఠశాలను అభివృద్ధి దిశలో నడిపించారు ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి. అలాగే పాఠశాలలో పనిచేసినందుకు రుణం తీర్చుకునే విధంగా కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ నుంచి వచ్చే డబ్బుని పాఠశాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నారు. వైజాగ్లోని చంద్రపాలెంలోని పాఠశాల అన్ని హంగులతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మిగతా పాఠశాలల్ని కూడా ఆ దిశగా నడిపించి రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులైన మీపై ఉంది. ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపడుతున్న మీకు ఇది మొక్కుబడి ఉద్యోగం కానే కాదు. చదువు సంధ్యలు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన బాలల్లో ఆత్మన్యూన్యతను తొలగించి విశ్వాసం ప్రోధి చేయాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వ పథకాలను మారుమూల ప్రజలకు చేరడానికి అడ్డంకిగా ఉన్న అవిద్యను రూపుమాపి సంక్షేమ రాజ్యానికి పునాదులు వేయాల్సిన రూపశిల్పులు ఉపాధ్యాయులే. దేవుడి రచనలో అచ్చుతప్పులా మిగిలిన దివ్యాంగ బాలబాలికలకు కరదీపికలా నిలబడి వారికి ప్రోద్బలం, ప్రోత్సాహం అందించవలసిన బాధ్యత మీపై ఉంది. విద్యార్థులకు శిక్షా బుద్ధులు నేర్పడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ప్రోధి చేసి వారి ఉజ్వల భవితకు దారులు వేసి ప్రభుత్వ ఉదాత్తతకు ఉపాధ్యాయులు ప్రతినిధులుగా నిలబడాలి. విద్యా బోధన వృత్తి మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి పనిచేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ను విద్యా ఉద్యానవనంగా మలచాలన్న ప్రభుత్వ సంకల్పం విజయవంతమయ్యేది. ప్రపంచపటంపై మన రాష్ట్రం చదువులమ్మ చల్లని ఒడిలా భాసిల్లేది. అబ్దుల్ కలాం, పూలే, అంబేద్కర్, చాణక్య, సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసులుగా ఆ మహాశయుల ఆశయ సాధనకు కృషి చేయండి. గురు బ్రహ్మలుగా సార్థక నామధేయులు కండి. విధి నిర్వహణలో మీ విజయమే జాతి విజయం.